డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన ఇక్కడ హెలికాప్టర్లో వచ్చి దిగి 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది తనే హార్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. ఇప్పటికే నాకు 3 times ఐసార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్లో 1 lakh cash అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ రీసెంట్ గా వెంకయ్యనాయుడు గారు మిమ్మల్ని సత్కరించి ఒక అవార్డు ఇచ్చినట్టు. ఇవన్నీ కామన్గా ఇప్పటి వరకు నాకు ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో రావడం జరిగింది. అది ఈ పొలం చేసుకున్న గొప్పతనం, అదేమో నా గొప్పతనం కాదనుకోండి. సో ఈ విధంగా ఇక్కడ పండిస్తూ ఉంటాం. నేచర్ ఒక పిల్లలకి ఒక అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. నర్సరీ స్టూడెంట్ నుంచి పిహెచ్డి కూడా ఇక్కడ దాదాపు ఒక 20 మంది విద్యార్థులు పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ లెవెల్ కూడా వచ్చారు. మన స్టేట్ లెవెల్లో ఉన్నవాడు కూడా పిహెచ్డి చేయడం జరిగింది. ఆయన చాలా మంది స్కూల్ పిల్లలు రావడం కూడా నేను విన్నానండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క మొక్క దాని ప్రక్రియ ఏంటి, అది ఫ్రూట్ ప్లాంట్ అయితే ఆ ఫ్రూట్ ఎలా వస్తుంది, ఆ ఫ్రూట్ యొక్క విటమిన్స్ ఏంటి, అది తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఫ్లవర్స్ చూపిస్తాం, అలాగే మెడిసినల్ ప్లాంట్స్ చూపిస్తాం, మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ఉపయోగం ఏంటి. సో ఫ్రూట్స్ ఇప్పుడు నోని ఫ్రూట్ ఉంది, సుండకాయ అనేది ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా చూపించడం వల్ల మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం, ఏది స్విగ్గీలకి బర్గర్లు పిజ్జాలకు అలవాటు అయిన వాళ్ళని కూడా నేచర్ ఫుడ్కి తీసుకురావడం నా వృత్తి. అద్భుతం. అందువల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా మానసికంగా ఎదుగుదల అవుతుంది. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేది ఇక్కడ సిద్ధాంతం. అందువల్ల విద్యార్థుల్ని అన్ని పరంగాను ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తాం. అంతా అయిన తర్వాత కొంతసేపు యోగా కూడా ఇక్కడ చేపిస్తాం. యోగా సెంటర్ కూడా ఉంటుంది వాళ్ళని. సో మెడిటేషన్ ఏంటి, యోగా ఏంటి, అది కూడా నేర్పిస్తూ ఉంటాం. వరి పొలాల్లో ఒక నాట్లు వేపిస్తుంటాం, మట్టి వాసన చూపిస్తుంటాం. సో పిల్లలు ఏం కదా, అవన్నీ మా ఫ్రెండ్సే. సో కుట్టదా అయితే మీకు భయం లేదు? ఏం భయం లేదు. కాబట్టి ఇవన్నీ నార్మల్గా జరుగుతుంటాయి. వాళ్ళకి భూమి మీద ప్రేమ, హౌ టు సేవ్ ద సాయిల్, హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్, హౌ టు సేవ్ ద రెయిన్ వాటర్ అనేది మెయిన్గా నేర్పిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇక్కడ ప్రక్రియ జరుగుతుంటుంది. వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం ద్వారా మాకు వచ్చిన ఉత్పత్తులను కూడా సో మీలాంటి వాళ్ళు ఇక్కడే వచ్చి కొనుక్కోతుంటారు. కొంత ఇంటి దగ్గర కూడా మార్కెట్ చేస్తూ ఉంటాం. మార్కెట్కి పోయి మాత్రం అమ్మం, ఎందుకంటే ఈ నా దగ్గర పండే అంత పండుతున్న మొత్తం కూడా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైతే ఆర్గానిక్ నేచర్ గురించి ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు 10 kilometers 20 kilometers దూరం అయినా కానీ వచ్చి తీసుకెళ్తారు. 80 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే మంచి ఫుడ్ దొరుకుతుంది అన్నప్పుడు ఎక్కడికైనా వస్తారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మంచి పిజ్జా కొనియంటే కొనిస్తున్నారు. సో ప్యారడైర్ బిర్యానీ కావాలంటే పెడుతున్నారు. కానీ అదే పిల్లవాడు నాన్న నాకు న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, మిల్లెట్స్ ఫుడ్ కావాలంటే ఎంత తండ్రి ఫీల్ అవుతాడు, నేను పిల్లల్ని ఎలా చెడిపాను అనేదంతా ఫీల్ అవుతారు. ఇక్కడికి వచ్చే పేరెంట్స్ అనేక మంది కూడా మా ఫామ్ విజిట్కి వస్తుంటారు. ఆ పిల్లలు ఎవరైతే ఇక్కడికి విజిట్కి వచ్చారో వాళ్ళు మిగతా వాళ్ళ చెల్లెలో వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటే ఆ తాతగారి పొలం బాగుంది మనం చూద్దాం నాన్న రండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞానోదయం ఇక్కడ కల్పించే రోజులైనాయి. ఇప్పుడు మనం మిగతా అంటే ప్లేస్ ఇంత చక్కగా ఉంది కాబట్టి నేను డిఫరెంట్ ప్లేసెస్ కూడా నేను వ్యూవర్స్కి చూపించాలనుకుంటున్నాను. సార్ ఒక్కసారి ఈ ప్లేస్కు ఉన్న ప్రాశస్త్యం ఏమిటి, ఒకసారి ఆ విగ్రహం ఏమిటి ఒకసారి చెప్తారా అన్న? మొత్తం పొలం వ్యవసాయమే ఉంటుంది. ఎక్కడ కమర్షియల్గా దానికోసం ప్లేస్ కేటాయించింది లేదు. ఈ పైన మొత్తం మామిడి చెట్టే ఉంటుంది. మామిడికాయలు యథాతథంగా కాస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా నేచర్ కోసం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఉంది, ఎంత బంగారం ఉంటే ఉంది, నేచర్ కావాలి, సో మంచి ఆహారం కావాలి, మంచి హెల్తీ ఫుడ్ కావాలి, హెల్తీగా ఉండాలనేది కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఏం చేస్తున్నారు, నా పిల్లలకి మంచి నేచర్లో అంటే విషం లేని భూమిలో మేము కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇది మొదటి నుంచి కూడా 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ వాడకుండా ఉన్న పొలం కాబట్టి నేచర్ ఫామ్ కాబట్టి ఇక్కడ వాళ్ళ పిల్లలకి బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, హల్దీ ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, శారీ ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడానికి వస్తున్నారు, సో పెళ్లి కూతురు చేస్తున్నారు, మెహందీ ఫంక్షన్కి వీటన్నిటికి కూడా ఇక్కడ వస్తున్నారు. ఎందుకంటే వాటర్ పని అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేస్తే స్ప్రింక్లర్గా వస్తుంది. ఓకే ఓకే. సో ఆ విగ్రహం ఏంటండి? అది వెల్కమ్. వెల్కమ్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ అది?
ఈ రాళ్ళని మేము రాళ్ళని ఎక్కడి నుంచి తెప్పిస్తాం, ఇక్కడ ఉండే రాళ్ళు ఇక్కడే ఉంటాయి. ఆహా. ఆ రాయి ఉంది, దాన్ని ఎక్కడ తీసి పెట్టాలనుకున్నాం. అదే ఇప్పుడు మీరు పెద్ద విఐపి సోఫాలో వేస్తారు, అవును. అవసరం లేదు. మనం పుట్టింది మట్టిలోనే కాబట్టి ఆ మట్టిలో ఉన్న రాయి మీద కూర్చుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. దాని మీదనే అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెడతాం, పసుపు స్నానాలు పెడతాం, ఇక్కడ హల్దీకి సంబంధించినవన్నీ ఇక్కడ పెడతాం. ఇది మొత్తం అంటే విలేజ్ కాన్సెప్ట్ తీసుకొస్తాం, ప్యాడేసి అలికేసి ముగ్గులు వేస్తాం. సో ఈరోజు పని వాళ్ళు రాలేదు కాబట్టి క్లీన్ లేదు, చాలా నీట్గా ఉంటుంది. సో ఆడియన్స్ అందరూ కూడా అక్కడ రౌండ్ టేబుల్ చేసి చైర్స్ వేసేసి 600 మంది కానీ 800 మంది కానీ ఉంటారు. అప్పుడు ఆ ట్యాంక్ని కడిగేస్తాం, దానికి పెయింట్ వేస్తాం, దానిలో ఎల్లో పెటల్స్ రోజ్ పెటల్స్ వేసేస్తే, సో హల్దీ ఒక 2 kgs వేస్తే తాబేలు ఉంది సార్ ఇందులో, అందులో ఉన్నాయి. అప్పుడు తీసేస్తాం, వేరే చోట పెడతాం, కడిగేసేసి పెయింట్ వేస్తాం. అందులో బుజ్జి తాబేలు చాలా బాగుందండి. నిజంగా హల్దీ ప్లేస్ అంటే హల్దీ ప్లేస్ అన్నట్టుగానే ఉంది. అట్లా ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేసి ఏదైతే చేస్తారు కదా, ఇవంతా కూడా నేచర్లోనే ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు వచ్చి ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఇక్కడ 3 దేవతలు ఆశీర్వదిస్తారు. ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. కాబట్టి మా ఫామ్లో చేసుకుంటే మీరు నిండు నూరేళ్ళు ఆయుష్మంతులు గాను ఐశ్వర్యాలు కలుగు చేస్తూ. నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో చాలా రకాలైన ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో చేసుకుంటే ఇదే వేరు కదా. నిజంగాను ప్రకృతి ఆశీర్వచనం కూడా ఉంటుందని పాయింట్లో. ఇప్పుడు తోరణాలకి మనం మామిడాకులు ఎందుకు కడుతుంటాం? ఇంట్లో అత్యధిక మందిగా వస్తున్నారు కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ మామిడి కొమ్మలు కట్ చేసి పెడితే, కట్ చేసిన తర్వాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనేది అంటే మామిడి కొమ్మలు పెడతాం. ఇప్పుడు మొత్తం మామిడి తోరణాలు ఉన్నాయి. అరటి చెట్లు కావాలంటే అరటి చెట్లు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్కి ఇవన్నీ కూడా హెల్కొని హ్యాంగింగ్ ఫ్లవర్స్, ఒక్కొక్క ఫ్లవర్ ఇలా కిందకి ఎలాడుతుంటుంది, 1 మీటర్ లెంగ్త్ ఉంటుంది. దాని పక్కన హెల్కొని ప్యాడ్ ఉంటుంది, అది పైకి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరి ఇష్టం ప్రకారం ఇలా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు ఇది హల్దీ చేసుకునే ప్లేస్ అన్నారు, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? అక్కడ పెళ్లి కూతురు చేసుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మెహందీ చేసుకోవాలంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. 1 by 1 మీరు మాకు ఒకసారి చూపిస్తే నేను కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వేలో నేను అడగాల్సిన ప్రశ్నలు మిమ్మల్ని అడగలుగుతాను. నిజానికి ఒక రాగా ఉన్న ప్లేస్ని ఇన్ని మొక్కలు పెంచి ఇంత షేప్ అవుట్ చేయడానికి మీకు ఎన్నాళ్ళు పట్టిందండి? 32 సంవత్సరాల నుంచి వ్యవసాయం కాబట్టి దీన్ని అప్పటి నుంచి ఒక ప్లాంట్గా పెంచుకుంటూ వచ్చాను. మొదట అత్యధికంగా న్యూ వెరైటీ ఫ్లవర్స్ పండించింది 2 రాష్ట్రాలలో నేనే. ఇది కొత్త ఫ్లవర్స్ అనేది ఎలా ఉంటాయని భారతదేశంలో చూపించిన వ్యక్తిని కూడా నేనే. హెల్కొనే హ్యాంగింగ్, హెల్కొనే ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, లేడీ హెల్కొనే, జిప్సోఫిలా, క్యాండిటాఫ్, బర్డ్ ఆఫ్ ప్యాడెస్. సో వాళ్ళు కంటస్థం వచ్చేసింది మీకన్నీ. ఇక్కడ మీ దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్ ఏదైనా చూపిస్తారా? ఇక్కడ ఏమైనా ఉన్నవి? ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి. ఈ ఆకులన్నీ కూడా ఏదో షో కోసం గార్డెన్ లో పెట్టినాయి కాదు. ఈ ప్రతి ఆకు కూడా 10 రూపాయలకి అమ్ముతాం. ఇవన్నీ బొకేస్ లో అమ్ముతారు కదా? ఉంటాయి. ఇప్పుడు ఫ్లవర్ పూలు ఇంత ఒక 1 feet పెడితే 1 feet ఈ లీవ్స్ పెడతారు. ఇది చూడండి, ఇది వైట్ గ్రీన్ ఉంది, ఇది గ్రీన్ లైట్ ఎల్లో ఉంది, అక్కడ ఉండేది ఎల్లో మధ్యలో గ్రీన్ ఉంది. అట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది అరిటాకులు కాదండి? అరటి కాదు, ఇది హెల్కొనే ప్యాడ్ అంటారు. చూడండి ఫ్లవర్ ఎలా వచ్చింది అక్కడ. ఓ మై గాడ్, దట్స్ సో నైస్. ఇది కూడా బొకేస్ లో వాడతారా? మండపానికి వాడతాం. ఇప్పుడు ఇక్కడ చేసుకునే వాళ్ళకి మీ ఫ్లవర్స్ పెట్టండి అంటే మా ఫ్లవర్స్ తోటి కూడా అరేంజ్ చేస్తాం. అవేమో హెల్కొనే గోల్డ్ స్టార్, ఎల్లో కలర్ లో పైకి. ఇదేంటండి ఈ మొక్కంతా? ఇది బచ్చలి. బచ్చలా? ఎర్ర బచ్చలి. ఓహో. మీరందరూ ఏంటంటే మీరంతా లిప్స్టిక్, కెమికల్ లిప్స్టిక్ వాడతారు. ఇది రాసుకుంటే చాలా, ఇది రాసుకుంటే చాలు. విత్తనాలండి, బచ్చల విత్తనాలు అవి. బచ్చల విత్తనాలు. సో ఇప్పుడు అది హల్దీ ప్లేస్ అని అనుకుంటే, ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ ఏంటంటే హల్దీ అయిపోయిన తర్వాత ఓన్లీ పెళ్లి కూతురు చేస్తారనుకోండి, అందరూ గుంపుగా వచ్చి పెళ్లి కూతురు దగ్గర ఉండకుండా పెళ్లి కూతురు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత సో వచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు కొంచెం వెనకటి కాలం లేకుండా ఆడపిల్లలు కూడా కొంచెం నీట్గా సో అందంగా తయారవుతున్నారు కదా. అవునండి, అవును. వాళ్ళకు కూడా ఆ ఫోటో కావాలనేది ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే కుర్చీలతో అవసరం లేకుండా లేకుండా మీరు చక్కగా సిమెంట్ తోటి పెద్ద పెద్ద బెంచ్ లా వేసేసారు. అది చాలా చాలా బాగుంది. ఫ్లవర్సే కాకుండా వెజిటబుల్ సెక్షన్. మ్హూ. మళ్ళీ ఇది అన్నం కోసం డబ్బుల కోసమే కాకుండా ఆ. ఇవన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ అన్ని రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ ఆకుకూరలు కొన్ని కాయగూరలు ఉంటే కనుక వాడుకోవడానికి అవకాశం ఉందండి. డెఫినెట్గా వంట చేసుకునే వాళ్ళంటే మా కరివేపాకు, మా పాలకూర, మా కొత్తిమీర అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మా పొట్లకాయలు. ఓహో. ఇదేంటంటే నార్త్ ఇండియన్ మ్. కర్రీ చేసుకుంటారు. ఏంటి ఆకుతోనా? ఇది నార్త్ ఇండియన్ స్వీట్ చేసుకుంటారు దీంతోట. దీంతో. పకోడీ కూడా చేసుకుంటారు, స్వీట్ చేసుకుంటారు. అందరూ మనం క్రోటాన్ అనుకుంటాం. క్రోటాన్కి ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది, ఈ విధంగా బ్రౌన్ కలర్ ఉండదు. ఓ. ఇది కింద దుంప ఉంటుంది, దుంపను కూడా కర్రీ చేసుకుంటారు. మా దగ్గరికి వచ్చి 15 రూపీస్కి ఒక లీఫ్ తీసుకెళ్తారు. ఓకే. అయ్యో మీరు కోసేసారే అనవసరంగా. వస్తే కదా చూపించాలి కదా, మిగతా రైతులు కూడా ఫాలో కావాలి కదా. ఇది సొండకాయ అంట. ఆహా. ఇది సొండకాయ, దీని కర్రీ వచ్చి ఆ. మామూలుగా చిన్న కాయ చూపిస్తాను. పువ్వులు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. చిన్న చిన్న కాయలు కాస్తాయి. అవి అవి కొయ్యకండి, పర్వాలేదు. ఓకే, అవండి ఇవి సొండకాయ. అండ్ ఇదే కలర్ లో ఉంటాయి. ఇంకా ఇదే పెద్ద కలర్లో అంటే ఇంతే, ఇంత 2 ఇంచుల కన్నా ఎక్కువ కాదు, ఈ సైజే ఉంటుంది. ఓకే. ఇది మనం కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్కరు 100 సి విటమిన్ ట్యాబ్లెట్స్ తిన్నాం. 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈక్వల్ టు 1 డే కర్రీ. ఒకరోజు కర్రీ చేసుకొని తింటే 100 సి విటమిన్ ట్యాబ్లెట్లు అంతా పవర్ ఉంటుంది. ఇక్కడ మాకు విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా చెప్తే వాళ్ళకు ఈ నల్లేరు పచ్చడి, సొండకాయ కర్రీ, ఇంకా లేని రేర్ వెరైటీ, మీరందరూ బర్గర్లు పిజ్జాలని కాకపోయినా మేము ఇలాంటి పెడతా ఉంటాం.